హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ దివాళీ. అందరూ దివాళీ బాగా జరుపుకొని ఉంటారండి. అయితే నేను కూడా బాగానే జరుపుకున్నాను అనమాట. అలాగే మేము దీపావళి అనేది ఎలా జరుపుకుంటాము ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి, చూపిస్తాను. అయితే నేను పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే స్నానం చేసేసి దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇదిగోండి, ఇక్కడ పూలు అయితే మా వారికి ముందే తీసుకొచ్చారనమాట. ఇంకా పూజ అయితే చేసుకున్నాను. అలాగే దీపావళి అంటే మనం సాయంకాలం దీపాలు అవన్నీ అయితే పెట్టుకుంటామండి. అయితే నేను మార్నింగ్ అయితే మామూలుగా పూజ అయితే చేసుకున్నాను. కామాక్షి అమ్మవారి దీపం అయితే పెట్టుకొని మామూలుగా దీపారాధన చేసుకున్నాను. అలాగే పాయసం అయితే ప్రసాదంగా పెట్టుకున్నానండి. ఇంకా అలాగే సాయంకాలం వీడియో అండి ఇదైతే. అంటే మనకి దీపావళి అంటేనే సాయంకాలం మంచిగా అలంకరించుకోవటం కానీ అవన్నీ చేసుకుంటాం కదండి. అలాగే నేను అంతకుముందు డీమార్ట్లో అయితే తెచ్చుకున్నాను అనమాట. దాన్ని అయితే తీసుకొచ్చుకున్నాను. అలాగే బంతిపూలు కూడా తెచ్చామండి. మార్నింగే కట్టేశాను అనమాట. ఇంకా అది మార్నింగ్ అయితే తీయలేదు. ఇంకా ఈవినింగ్ అయితే ఇలాగా రెడీ చేసుకుంటున్నాను అనమాట. అంటే నేను ఎప్పుడైనా సరే దీపావళి అంటే నాకు కొంచెం స్పెషల్గా డెకరేషన్ చేసుకోవటం అయితే ఇష్టం అండి. అంటే మందులు కాల్చడం అలాంటివి అయితే మా ఇంట్లో అయితే తక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి అవైతే కాల్చం, కానీ మామూలు క్రాకర్స్, కాకర పువ్వొత్తులు అవైతే కాలుస్తామండి. ఇదిగోండి, ఇక్కడ ఇంకా పూలతోటైతే నేను డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట. నాకు దీపావళి అంటేనే స్పెషల్గా డెకరేషన్ చేసుకోవటం బాగా ఇష్టం అండి. నాకు ఏదైనా సరే పండగ అంటే కొంచెం డెకరేషన్ చేసుకోవటం అయితే బాగా ఇష్టం అనమాట. ఎక్కువ డెకరేషన్కి అయితే కేటాయిస్తుంటాను అనమాట. అంటే ప్రత్యేకంగా దానికోసం పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టి అయితే ఏమీ కొనను, కానీ ఉన్న వాటితోటి చిన్న చిన్న అమౌంట్స్ తోటి ఏమన్నా అయితే డెకరేషన్ చేసుకుంటాను. అయితే లైటింగ్స్ అయితే అంతకుముందు శ్రావణ మాసంలో పెట్టాను కదండి అమ్మవారి దగ్గర లైటింగ్స్, ఇవన్నీ అవే మళ్ళీ జాగ్రత్త పరుచుకొని మళ్ళీ ఇలాంటప్పుడు అయితే ఉపయోగించుకుంటాను. అలాగే ప్రతి సంవత్సరం దీపాలు అయితే నేను ఒక హాఫ్ డజన్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాను. పాతవన్నీ మళ్ళీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. అలాగే పొద్దున్నే అయితే వాటర్లో కొంచెం అవన్నీ క్లీన్ చేసేసుకొని కొంచెం ఆరబెట్టుకొని సాయంకాలానికి అయితే అవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ అయితే వీడియో తీయలేదులేండి, అందరు చేసేదే కదా. ఇంకా అందుకని ఇక్కడైతే డెకరేషన్ చేసుకునే చూపిస్తున్నాను అనమాట. ఇది డీమార్ట్లో అయితే నాకు 30 రూపీస్ పడిందండి ఈ మధ్యలో ఫ్రేమ్ అయితే. ఇంకా నా దగ్గర గులాబీ పూలు ఇలా విడిగా అయితే ఉన్నాయండి, అది అంతకుముందు తెచ్చినవి అనమాట. అయితే అవన్నీ కొంచెం పెట్టడానికి రాలేదు. ఇంకా అవి డెకరేషన్కి ఉపయోగించుకోవచ్చు కదా అని మళ్ళీ ఫ్రెష్గా చామంతులు అవైతే తెప్పించుకున్నాను అనమాట. వాటితోటి పూజ చేసుకున్నాను. ఈ గులాబీ పూలు ఇవైతే మాత్రం డెకరేషన్కి అయితే ఉపయోగించాను అనమాట ఇలాగా. అలాగే మనం దీపావళి అంటే దీపాలు ఎక్కువ పెట్టుకుంటాం కదండి. మనకి ఆ చీకటి అంతా పోయి మంచి వెలుగు రావాలని పెట్టుకుంటామన్నమాట. అలాగే నరకాసురుని వధ జరిగింది కాబట్టి ఆ చీకటంతా పోయి మంచి వెలుగులతోటి ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఇలాగా మనం దీపావళి అయితే జరుపుకుంటామన్నమాట. అలాగే ఇక్కడైతే నేను ముగ్గు కూడా వేశానండి. కాకపోతే చాక్పీస్ తోటి ఈ వైట్ బండల మీద అయితే అసలు మాకు కనిపించదు అనమాట. అందులో ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి కదండి, అస్సలు కనిపించదు. అందుకని పూలతోటి ఇంకొంచెం అందంగా ఉండేలాగా అయితే డెకరేషన్ చేసుకున్నాను అనమాట. అలాగే నేను ఇక్కడ అంతా డెకరేషన్ చేసుకుంటూ ఉంటే మా అమ్మ అయితే వీడియో తీస్తుందండి. ఇక్కడ దీపాలు ఇవన్నీ అయితే పెట్టేసుకొని నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ దీపాలు ఇవన్నీ వెలిగిస్తూ ఉంటే మా అమ్మ అయితే వీడియో తీస్తుంది. చిన్న అమ్మాయి అయితే ఉందండి, పెద్ద పాప ఇంకా రాలేదన్నమాట, బెంగళూరులోనే ఉంది. అలాగే మనకి దీపావళి అంటేనే నరకాసుని వధ అని మనకి చిన్నప్పటి నుంచి బుక్స్లో కానీ కథల్లో రూపంలో అన్నిట్లో చెప్తూ ఉంటారు కదండి. అలాగే నరకాసుని వధ జరిగిందనమాట. అయితే నరకాసుడిని శ్రీకృష్ణుడు వధించేటప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు మూర్చిపోతారు. అయితే అప్పుడు సత్యభామ అయితే నడుము బిగించేసి నరకాసుడిని అయితే వధిస్తుందండి. అది ఆ విధంగా మనకి నరకాసుని వధ జరిగింది కాబట్టి నరక చతుర్థి అని కూడా అంటారండి కొన్ని ఏరియాల్లో అయితే. అలాగే ఆ సందర్భంగానే మనం దీపావళి అయితే ఎప్పుడూ ఇలాగే జరుపుకుంటూ ఉంటామండి.
ఒక్కొక్కళ్ళు కొన్ని రకాలుగా కొన్ని ఏరియాలో కొంతమంది ఒక్కొక్కలాగా జరుపుకుంటారనమాట. ఒక్కొక్క ఏరియాలో అయితే లక్ష్మీదేవి పూజ అయితే బాగా చేసుకుంటారండి. అలాగే నేను మార్నింగ్ అయితే లక్ష్మీ అమ్మవారిని అయితే పూజించుకున్నాను. అలాగే సాయంకాలం ఇంకా ఇలా దీపాలతోటైతే అలంకరించుకొని లైటింగ్స్ తోటైతే ఇలాగా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. అయితే లైటింగ్స్ ఇవన్నీ అయితే సాయంకాలమే అలంకరించానండి నేను. ఇంకా పూలతోటి ముగ్గులు ఇవన్నీ కూడా సాయంకాలం అయితే పెట్టేసుకున్నాను అనమాట. మనకి సాయంకాలం ఎన్ని ఎక్కువ దీపాలు పెట్టుకుంటే అంత హ్యాపీగా అనిపిస్తుందండి. అయితే దీపావళి అంటేనే దీపాల పండుగ అంటాం కదండి. అలాగే మనం దీపాలు అయితే ఎక్కువ పెట్టుకోవటానికైతే ట్రై చేస్తాము. అలాగే కొంతమంది పటాసులు ఇవి కూడా ఎక్కువ కాల్చుకుంటారు. అంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అండి. అంటే ఇప్పుడు ఎలాగో శబ్ద కాలుష్యాలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి, కాల్చొద్దు అంటున్నారు కదండి. అలాగే వాయు కాలుష్యము ఇవన్నీ కూడా అవుతున్నాయి కాబట్టి ఎక్కువ కాల్చొద్దు అని అయితే చెప్తున్నారు. అలాగే మేమైతే ఎప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవైతే ఎప్పుడు తెచ్చుకొని అయితే కాల్చలేదులేండి. మా పిల్లలు ఇద్దరు అయితే మామూలుగా క్రాకర్స్ ఇలాంటి చిన్న చిన్న కాకర పువ్వొత్తులు, స్విచ్ బుడ్లు ఇలాంటివి మాత్రమే తెచ్చుకొని కాల్చుకునేవారనమాట. అలాగే ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఇలాగే చేశాను. ఇదైతే మాత్రం ఇంకా కింద అయితే వేశానండి ముగ్గు. ఇక్కడ మా అపార్ట్మెంట్ ముందు అయితే వేసామన్నమాట. ఇక్కడ కూడా కొన్ని దీపాలు అయితే తెచ్చి ఇక్కడ ముగ్గు దగ్గర కూడా అలంకరించి పైన వేసిన గులాబీ పూలు అయితే కొన్ని మిగిలినాయండి. అలాగే ఇక్కడ కూడా కొన్ని తెచ్చి ఇక్కడ మధ్యలో అయితే పెట్టాను. అవి కొన్నే ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా కొన్ని పూలు ఇక్కడ పెట్టి అలాగైతే సింపుల్గా అయితే అలంకరించాను అనమాట. నాకు ఇక్కడ ఇలా పెట్టడం కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే మన అపార్ట్మెంట్ అంటే మనదే కదండి ఇల్లు. ఇక్కడ కింద కూడా మంచిగా అందరం అపార్ట్మెంట్లో వాళ్ళు ఇద్దరు ముగ్గురు అయితే వచ్చి చక్కగా కాల్చుకున్నారు. అందరూ ఇలా కాకరక్స్, భూచక్రాలు ఇలాంటివి తీసుకొచ్చుకొని మంచిగా కాల్చుకున్నారనమాట. అలాగే మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద బాంబులు అలాంటివి అయితే ఎప్పుడూ తెచ్చి కాల్చలేదులేండి. ఇంకా ఇలాగా మా పిల్లలకు కూడా భయపడతారనమాట. అయితే చూస్తారు కానీ కాల్చాలంటే భయం అలాంటివి. అమ్మాయిలు కదండి ఇంకా భయపడుతూ ఉంటారు. అలాగే మా వారు కూడా ఎప్పుడూ ఇలాంటివి అయితే వెలిగించలేదన్నమాట. ఓన్లీ క్రాకర్స్, చిచ్చుబుడ్లు ఇలాంటివి మాత్రమే వెలిగిస్తారనమాట. ఇంకా అలాగే మా వాచ్మెన్ వాళ్ళ పిల్లలకు కూడా కొన్ని ఇచ్చామండి. వాళ్ళు కూడా మాతో పాటు పండగ అయితే జరుపుకున్నారనమాట కొంచెం. ఇంకా ఇలాగా చక్కగా అయితే ముగ్గులతోటి ఇలా పూలతోటి అయితే నేనైతే ఎప్పుడు ఇలాగే డెకరేషన్ చేసుకుంటాను. అలాగే కొంతమంది అయితే పెద్ద పెద్ద బాంబులు అలాంటివి కూడా తీసుకొచ్చుకొని పెద్ద పెద్ద టపాసులు ఇలాంటివి కూడా తెచ్చుకొని అయితే కాలుస్తారు. అంటే అది ఎవరిష్టం వాళ్ళదండి. అంటే కొంతమంది అలాగా క్రాకర్స్ కాల్చడానికి అలాగైతే ఇష్టపడతారు. అలాగే కొంతమంది ఇలాగా సింపుల్గా అయితే చేసుకుంటారండి. అయితే మాకైతే ఇలాగే ఇష్టం అనమాట. అందుకని మేమైతే ఇలాగే సింపుల్గా అయితే చేసుకున్నామండి. అలాగే ఇక్కడ నేనైతే చిచ్చుబుడ్లు ఇవైతే కాలుస్తున్నాను అనమాట. మా వారైతే ఇక్కడ వీడియో తీస్తున్నారండి. ఇక్కడ మా పాప కూడా భూచక్రాలు ఇవైతే కాలుస్తుంది, చిచ్చుబుడ్లు ఇవి అవే తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చి చక్కగా మా అపార్ట్మెంట్ కింద అయితే అందరము 2-3 ఫ్యామిలీస్ అయితే వచ్చి చక్కగా కాల్చుకున్నామండి. అలాగా వాళ్ళతోటి మంచిగా టైం కూడా స్పెండ్ చేసామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. అలాగా 2-3 వచ్చి అలా కాల్చుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు హాయిగా అయితే చేశారండి. అలాగే మేమైతే క్రాకర్స్కి పెద్దగా అయితే ఏం ఖర్చు పెట్టలేదండి. అంటే మరి అలాగని అసలు తీసుకురాకుండా కూడా ఉండలేదన్నమాట. అయితే ఒక 1000కి అలాగైతే తీసుకొచ్చుకున్నాము మేము. అలాగే క్రాకర్స్ అన్నీ కాల్ చేసుకున్నాక కొన్ని అయితే ఉంచామండి. అలాగే నెక్స్ట్ డే అయితే కంపల్సరీగా కొన్నైనా వెలిగించాలి అని మా అమ్మ వాళ్ళు అయితే చెప్పారనమాట. అందుకని మేము మరుసటి రోజుకైతే కొన్ని అయితే అలా అటు పెట్టుకొని ఇంకా పైకి అయితే వచ్చామండి. ఇంకా టెర్రస్ అయితే ఎక్కాము. ఆ బాబు అయితే ఈ లైటింగ్స్ అవన్నీ అయితే వీడియో తీస్తాను మమ్మీ పైకి వెళ్దాము అని. అలాగే ఇంకా టెర్రస్ అయితే ఎక్కి ఇలాగా కొన్ని ఫొటోస్ అయితే తీసామన్నమాట. ఇలాగా పైకి వచ్చి వీడియోస్ తీస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. అలాగా తలుకుమంటూ అసలు ఆకాశం అంతా అయితే
చాలా మెరుపులతోటైతే చాలా బాగుంది. అయితే కొంచెం పెద్ద పెద్ద శబ్దాలు, కాలుష్యాలు ఇలాంటివి వస్తాయి వద్దు అంటున్నారు కదా, కానీ ఇది ఒక్కరోజు సంతోషమే కదండి. ఎవరిష్టం వాళ్ళదనమాట. ఇంకా అలాగే కిందకైతే దిగామన్నమాట. ఇంకా ఇక్కడ మా ఇంటి ముందు ముగ్గులు అయితే ఇలా వేసుకున్నాము. అలాగే ఇంట్లో కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేశానండి, మీరు ముందే చూసుంటారు. అలాగా నాకు పూలతోటి అలాగా సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకున్నాను. అలాగే మీరందరూ దీపావళి ఎలా జరుపుకుంటారు, ఎలా డెకరేషన్ చేసుకున్నారు అనేది ఈ వీడియోలో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇలాగా అలంకరించుకున్నాను అనమాట. అలాగే నా డెకరేషన్ ఎలా ఉంది, నా పూలు తోటి ఎలా డెకరేషన్ చేసుకున్నాను, అలాగే నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో అయితే తప్పకుండా చెప్పండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.